నమస్కారం అండి శ్రీనాథ్ గారు. మీరు రెహమతాబాద్ దగ్గరలో విలేజ్లో ఉంటారు కదా, మీ గురించి తర్వాత రెహమతాబాద్ దర్గా గురించి కొంచెం చెప్పగలరు? చెప్పు. రెహమతాబాద్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అన్న. చెప్పు, మామూలుగా మాట్లాడు. 15 కిలోమీటర్లు. ఇక్కడికి వస్తే మటుకు అక్కడ సర్వీస్ కానీ ఆటోలు కానీ బస్సులు కానీ హైదరాబాద్ పోవాలన్నా నెల్లూరు పోవాలన్నా ఆటో సర్వీస్ కానీ బస్సు సర్వీస్ కానీ అన్నీ ఎక్సలెంట్ ఉంటాయి. దర్గా గురించి మీకు చెప్పాలి ఉంటుంది మీకు. ఈ రెహమతాబాద్ దర్గాకు చాలామంది ఎందుకు వస్తారు? అరవతనాయన కోసం వస్తారు. చాలా మంచిదని, చాలా మంచిది. మంచి అంటే ఎక్కువగా ఇక్కడ మానసిక రోగులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు మంచిగా అవుతుంటుంది. ఇక్కడ ఏదైనా బాగాలేకుండా వచ్చినా కూడా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచిగా అయిపోతుంది. మీరు రోజు రెహమతాబాద్కి వస్తారా? మీ విలేజ్ నుంచి రెహమతాబాద్ ఎంత దూరము? 10 కిలోమీటర్లు. అహ్మద్పూర్. మీరు ఇంత కష్టపడుతున్నారు. ఈరోజు నా గురించి స్పెషల్గా 3 hours రిటర్న్గా వచ్చారు. ఎందుకు? మనం ఈరోజు ఒకరిని మంచిగా చూసుకోండి, మనం మంచిగా ఉంటాము. ఇంకా చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? నాది 8th డిస్కంటిన్యూ. మీరు రెగ్యులర్గా మీ వృత్తి ఏంటి? మా వృత్తి ఆటో. ఆటో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఆటో రన్ చేస్తారు? తెల్లారుజామున 3 గంటల నుంచి నైట్ 10 గంటల దాకా. మరి ఒళ్ళు ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయా? సూపర్ ఉంటుంది అన్న. నీకు బ్రదర్స్ ఎంతమంది? నేను మా తమ్ముడు ఇద్దరు. మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏం లేవా? అదేమి. మీ నాన్నగారు ఏం చేస్తారు? బేల్దారి తాపీ మేస్తారు. తాపీ మేస్త్రి. కానీ ఇంత చిన్న, ఎంత నీ ఏజ్? 25. ఈ వయసు పెళ్ళయిందా? లేదు లేదు, కాలేదు. ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావు దేనికి? ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు. ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు ఇంట్లో. ఎవరి ఆరోగ్య పరిస్థితులు? మా అమ్మ. సరే, హార్ట్ పేషెంట్. మీరు ఇలానే కష్టపడుతూ ఇక్కడ నాలాంటి వాళ్లకు ఎప్పుడైనా వస్తే సర్వీస్ సహాయం చేయండి. చేస్తాం. చాలా గొప్ప మనసు మీది శ్రీనాథ్ గారు. మీ నేటివ్ ప్లేస్ ఏదో అన్నారు? జమ్మూ. ఓకే, నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.